అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ మారుతున్నారు, వైసీపీకి వెళ్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అలాగే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే శైలజానాథ్ కూడా పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా ఒక్కొక్కరు వైసీపీకి వెళ్తున్నారు. ఎందువల్ల అసలు దీని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్ర ఏమన్నా ఉందా? ఎస్ మా, అంటే పొలిటికల్ స్ట్రాటజీ అనే అనాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నది ఏంటంటే తన పార్టీలో ఉన్న వాళ్ళను ఇతర పార్టీలోకి ఇప్పుడు వలసలు పోతా ఉన్నారు. వైసీపీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం సన్నగిల్లింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇక రాబోయే రోజుల్లో మనం 30 ఏళ్ల పాటు మనం అధికారంలోకి ఉంటాము అని చెప్పారు. ఒక మాట, వై నాట్ 175 అన్నాడు. అంటే అంత తింగరగా ఎట్లా ఆలోచిస్తాడు ఇతను? ప్రజాస్వామ్యంలో 175కి 170 సీట్లు ఎవరైనా సాధించడం సాధ్యమా? సో వై నాట్ 175 అని అంటివి, 30 ఏళ్ళ అధికారం మాదే అంటివి, రోడ్లు వేయకపోతేవి, అవినీతి చేస్తేవి, సో అభివృద్ధి లేకపోయే, ఊరికే బటన్ నొక్కితే సరిపోద్దా అని ముఖం మొత్తి చాలామంది ఆ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. సో సిద్ధం సిద్ధం అని సభలు చేశాడు. ఇప్పుడు వాళ్ళు సిద్ధం సిద్ధం అంటున్నారు, మేము వేరే పార్టీలోకి వెళ్ళటానికి సిద్ధం సిద్ధం అంటున్నారు. దీన్ని ఎలా అడ్డుకోవాలి అనే ఒక వ్యూహంలో భాగంగా జరిగిన పరిణామాలుగా మనం వీటిని చెప్పచ్చు. నెంబర్ 1, మొదటి పాచిక ఏం వేశాడు, వీళ్ళు ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో వాళ్లకు విలువలు లేవు, విశ్వసనీయత లేదు, రాజకీయాల్లో ఉంటే అబద్ధాలు ఆడకూడదు, ఇలాంటివి ఏవో శుద్ధులు చెప్తా ఉన్నాడు అనమాట. ఆ శుద్ధులు చెప్పడం వల్ల చాలామంది ఆగిపోతారు. మనల్ని కూడా అలా అనుకుంటాడు, ఎందుకు వచ్చిందిరే, మనం విలువలు విశ్వసనీయత అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. ఆ రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ వచ్చాడు. అయితే ఒక్కసారిగా షర్మిల గారు ఆయనకి ఫుల్ కౌంటర్ ఇచ్చేసరికి ఆ విలువలన్నీ దిగజారిపోయినాయి అనాలి. ఎందుకంటే ఆమె ఏమని చెప్పింది, విలువల గురించి విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి, తల్లిని ఈ రకంగా తల్లిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి పీకేసిన వాడికి నీకు విలువలు ఉన్నాయా? చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వాడికి నీకు విలువలు ఉన్నాయా? మేనల్లుడు మేనకోడలు ఆస్తిని కాజేసావు, నీకు విలువలు ఉన్నాయా? సో అవినాష్ రెడ్డి ఎవరైతే బాబాయిని చంపినవాడు ఉన్నాడో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నావు, నీకు విలువలు ఉన్నాయా? నీకు విలువలు విశ్వసనీయత అనే మాటలకు నీకు అర్థాలు తెలుసా? అసలు అబద్ధాలు చెప్పడం చెప్పకపోవడం అనేది నువ్వు మాట్లాడాలా? నువ్వు నోరు తెరిసి అబద్ధాలు చెప్తున్నావని ఏకిపడేసింది. అంత ఏకిపడేసిన తర్వాత అతనికి ఒక రకంగా అతనేమనుకున్నాడంటే, మనం చెప్పే విలువలే ఈ మాటలకే విలువ పోయింది, ఈ విలువలు విశ్వసనీయత అన్న మాటలకే విలువ పోయింది, ఇప్పుడు వేరే స్ట్రాటజీ మనం అమలు చేయాలి అనుకున్నాడు. ఏంటి ఆ స్ట్రాటజీ? సో పార్టీ బలహీనపడిపోయింది, పార్టీలోంచి వెళ్ళిపోతున్నారు అంటే పార్టీ బలహీనపడలేదు, పార్టీ బలంగా ఉంది అని చెప్పాలి అంటే బయట పార్టీలోంచి ఎవరైనా రావాలి. ఎవరు వస్తారు? బయట పార్టీలు ఏమున్నాయి? కూటమి ఉంది, కూటమిలో తెలుగుదేశం ఉంది, రారెవరు. జనసేన పార్టీ నుంచి రారెవరు. ఆ కొబ్బరి బొండం కత్తిగాడు ఆల్రెడీ జనసేన పార్టీలోంచి ఎన్నికల ముందు వెళ్ళినందుకే కుమిలి పోతున్నాడు. కొబ్బరి బొండాలు షాప్ అన్న పెట్టుకుందాం అనుకుంటున్నాడు చివరికి. సో అలా కుమిలి పోతున్నాడు కొబ్బరి బొండాలోడు. సో ఇక చాలామంది పరిస్థితి అదేలాగా తయారైంది. సో కూటమి నుంచి అటు బీజేపీ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు. ఇక మిగిలింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ మిగిలింది, సిపిఐ సిపిఎం మిగిలినాయి. మహా అంటే ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి. సిపిఐ సిపిఎంలో పెద్దగా గట్టి నాయకులు ఎవరు లేరు. సాకే శైలజానాథ్ అని అనంతపురం సంబంధించిన నాయకుడు, వైఎస్ఆర్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు, మాజీ మంత్రి అని ఒక ట్యాగ్ ఉంది కదా, ఆయన్ని తీసుకొని వస్తే మన పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఆయన. సో ఆయన తీసుకొని వస్తే పార్టీలోకి ఒక బలమైన నేతను, బలమైన దళిత నేతను మన పార్టీలోకి తీసుకుని వచ్చినట్టు అవుద్ది. తద్వారా మళ్ళీ ఇటువైపు నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని తీసుకొస్తే పార్టీ బలోపేతం అవుతుంది. ఇలాంటి వీళ్ళే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చారు, శైలజనాథ్ గారు వచ్చారు, మరి వీళ్ళు వచ్చినప్పుడు మనం పార్టీ నుంచి వెళ్ళిపోవడం దేనికి, మనం ఉందాము అని ఒక భావన కలుగుతుంది, పార్టీ బలంగా ఉందన్న భావన కలుగుద్దన్న ఉద్దేశంతో ఒక వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యూహంలో చిక్కుకున్నాడు శైలజానాథ్. సింగనమల టికెట్ ఇస్తానని ఆశ చూపి ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా తెచ్చుకున్నాడు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఏ పాత్ర ఇస్తాడో మనకు తెలియదు. బహుశా దుర్యోధనుడు ఆ మహాభారతంలో శకుని పాత్ర ఉంటుంది కదా, బహుశా ఆ పాత్ర ఏమన్నా ఇస్తాడా
ఆయనకి, Okay. మనకు తెలియదు. కాకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ నిజంగా ఆ పార్టీలోకి వెళ్తే శకున పాత్ర అయ్యేది. కనీసం బయట ఉంటే ఆయన ఏదో 4 మంచి మాటలు చెప్తున్నాడు, సో రాజకీయాల గురించి అనాలిసిస్ అప్పుడప్పుడు చేస్తాడు, పెద్ద ఆయన, సో అవినీతికి పాల్పడలేదు గతంలో, పెద్దగా రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా అడ్డంగా సంపాదించుకున్నది ఏం లేదు అన్న గౌరవం ఆయనకున్నది. ఇప్పుడు ఆయన పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు అనుకోండి, ఆ గౌరవం కాస్త పోతుంది. సో వైఎస్ఆర్సీపీకి ఒరిగేదేమీ లేకపోగా ఆయనకు తరిగిపోతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నాయకులు వెళ్ళిపోయారు, మరి కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా లోటా అని మీరు అంటే కనుక ఎలాంటి లోటు లేదు. ఇప్పుడు షర్మిల గారు ఇలాంటి పెద్ద పెద్ద వృద్ధ జంబుగా లేక ఆమె చెప్పలేరు, వాళ్ళు ఆమె చెప్తే వినే పరిస్థితులను వాళ్ళు ఉండరు. ఈ పరిస్థితుల్లో అలాంటి వాళ్ళందరూ పోతే కొత్త నాయకులు తెచ్చుకుంటాను, నేను యంగ్స్టర్స్ని తెచ్చుకుంటాను. సిద్ధార్థ రెడ్డి లాంటి నాయకులు ఆమె వైపు వస్తారని మాట్లాడుకుంటున్నారు. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి నాయకులు ఒక 10 మందిని తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వదా అన్న ఆలోచన ఉన్నది. ఇవాళ కూడా ఆమె అధ్యక్ష పదవి తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరిస్తుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెద్ద అడ్వాంటేజ్గా మారలా. కాంగ్రెస్ పార్టీకి A to Z ఆమె ఉన్నారు ఇప్పుడు. సో అటువంటిప్పుడు నేనే మొత్తం చేసుకుంటున్నప్పుడు ఈ సాకే శైలజనాథో ఉండవల్లో ఇంకొకళ్ళు మనకి ఎందుకు అన్న భావనలో ఆమె ఉన్నారు. సార్ ఇంకొంతమంది సీనియర్ లీడర్స్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఏంటి, పార్టీని మళ్ళీ అదే వైఎస్ఆర్సీపీ వ్యూహమేనమ్మా. వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే పార్టీ నుంచి ఇట్లా చాలామంది వస్తున్నారు పార్టీలో కానీ ప్రచారం చేసి కొంతమందిని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడం ద్వారా పార్టీ బలోపేతం అయిందని చెప్పుకునే ఒక ప్రక్రియ అంతే. ఈరోజు శైలజనాథ్ వచ్చిన తీసేసిన తహసీల్దార్లు 4 తెచ్చుకుంటారు. ఏంటి ఉపయోగం? వాళ్ళ అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ అందరూ. వాళ్ళ వల్ల ఈవెన్ షర్మిల కూడా ఏమనుకుంటుందని వీళ్ళందరూ పోతే బయటరు పార్టీ నుంచి, అంటే స్క్రాప్ అంతా పోయి వైసీపీలో చేరుతుంది. ఎవరికి మంచిది అప్పుడు? కాంగ్రెస్ పార్టీకి మంచిదా, వైసీపీకి మంచిదా? కాంగ్రెస్ పార్టీకి మంచిది. స్క్రాప్ అంతా పోతే కొత్త నాయకులు వస్తారు కదా. సో అది పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహమే తప్ప ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఒరిగేది కానీ షర్మిలకు తరిగేది కానీ ఏమీ ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.